పరిణయం 38th చాప్టర్. అలా అమూల్య ట్రైన్ జర్నీలో 5 days తర్వాత ఢిల్లీకి వస్తుంది. ఈ 5 daysలో ముందు రోజు నైట్ అమూల్య పడుకున్నప్పుడు కాల్ రావడంతో ఫోన్ ఇద్దాం అని వచ్చేసరికి అక్కడ కొంతమంది కత్తులతో ఉండడం చూసి ఆర్యన్ ఫోన్ పాకెట్లో పెట్టుకుని వాళ్ళ అందర్నీ కొడతాడు, ఏ సౌండ్స్ లేకుండా. కానీ అతనికి తన గుండె ఆగినంత పనవుతుంది. తర్వాత రోజు అంకిత అమూల్యని వెతుక్కుంటూ స్టేషన్కి వస్తుంది. అప్పుడే అమూల్యని చూసి సంతోషంతో ట్రైన్ దిగకముందే అక్క అని ఎత్తుకుని తిప్పుతూ, అక్క నేను వచ్చేసా, అక్క నేను వచ్చేసా అంటూ అరుస్తుంది. అమూల్యకి మాత్రం నవ్వు వస్తుంటే కష్టంగా ఆపుకొని, అంకిత అందరూ చూస్తున్నారు దింపు అంటుంది. అంకిత చుట్టుపక్కల చూసి ఆక్వర్డ్గా ఫేస్ పెట్టి అమూల్య లగేజ్ తీసుకుని అమూల్యతో మాట్లాడుతూ వెళ్తుంటే చుట్టుపక్కల ప్రపంచాన్ని మర్చిపోతుంది. అప్పుడే అనుకోకుండా ఒక వ్యక్తికి డాష్ ఇస్తుంది. అతను కోపంగా తనతో గొడవకి దిగితే అంకిత కూడా తగ్గకుండా గొడవకి దిగుతుంది. అతనిని చూసిన ఫస్ట్ టైం నుంచి అంకితకి అస్సలు నచ్చడు. అతను ఎవరో కాదు, ఆది, ఆర్యన్ తమ్ముడు. వాళ్ళ గొడవ ఇద్దరు హేమాహేమిలు గొడవ పడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎవరు తగ్గరు ఎంతకి, అందరూ చూస్తూ ఉంటారు. అమూల్య అందరికీ హిందీలో నచ్చ చెబుతూ ఉంటుంది. వాళ్ళకి ఇది అలవాటే, వాళ్ళు బావమర్దళ్ళు అని అబద్ధం చెప్పి అందరికీ సర్ది చెప్పి పంపిస్తుంది. అది ఢిల్లీ అవ్వడంతో అక్కడ ఎవరు వాళ్ళని పెద్దగా పట్టించుకోరు అని అంకిత బాగా అల్లరి చేస్తుంది. అక్కడ ఆది తనని చూసి, వదినా మీరిక్కడా అని అడిగేలోపు తన మాటలు వినిపించకముందే ఆర్యన్ చేయి పట్టుకుని లాక్కొని వెళ్ళిపోతాడు. ఆది, అన్నయ్య నా మాట వినరా అంటూ ఉంటాడు. ఆర్యన్ వినకుండా తీసుకెళ్లి కార్లో కూర్చోపెట్టి, ఏరా నా కొంప తగిలెట్టద్దామనుకుంటున్నావా అని అంటాడు. ఆది, నేనేం చేశారా? వదిన నీ భార్య కదా, ఇంట్లో తెలియదు కదా, చెప్పడానికి తీసుకొచ్చావేమో అనుకున్నా అని అంటాడు. ఆర్యన్ కోపంగా, అనుకుంటావురా అనుకుంటావు, అన్నీ అనుకుంటావు, ఇందుకే ఈ తింగరితనానికే అంకిత నీకు పడట్లేదు అని అంటాడు. ఆది, ఈ విషయం నీకెలా తెలుసన్నయ్యా అని అడుగుతాడు. ఆర్యన్, రేయ్ నేను నీ అన్నని, నీ అన్ని పనులు గమనిస్తూనే ఉంటా, చూడగానే ఫ్లాట్ అయిపోవడాలు ఇంకా గొడవ పడడాలు అన్నీ అంటాడు. ఆది ఒక తింగిరి నవ్వు నవ్వి, మరి అన్నయ్య వదిన కోసం వెళ్తున్నా అన్నావుగా నాతో, అందుకే అలా అనుకున్నా అని అంటాడు. ఆర్యన్, రేయ్ ఏది పూర్తిగా వినవా అని నిన్న నైట్ అమూల్య మీద జరిగిన దాడి గురించి, తను అలసిపోయి పడుకోవడం అన్నీ చెప్పి ఇప్పుడు చెప్పురా అంటాడు. ఆది, సారీ అన్నయ్య అని అంటాడు. ఆర్యన్, నీ సారీ వద్దు కానీ ఒక పని చెయ్యి, అమూల్య ఎలాగో అత్త ఫోర్స్ మీద సెక్యూరిటీ హైర్ చేసుకుంటుంది, తను హైర్ చేసుకునే వాళ్ళ ప్లేస్లో మన సెక్యూరిటీని పెట్టు, తనకు అనుమానం రాకూడదు అంటాడు. ఆది, ఆఫీస్కి ఓకే అన్నయ్య, ఇంటి దగ్గర పెట్టుకోలేదుగా అంటాడు. ఆర్యన్, మఫ్టీలో పెట్టరా వెదవా అంటాడు. ఆది, అన్నయ్య నువ్వు నన్ను తిడుతున్నావు అని అంటాడు. ఆర్యన్, చాలే నీ వేషాలు, కార్ తీ ముందు అని కార్లో రిలాక్స్ అవుతూ కూర్చుంటాడు. అమూల్య అంకితని కోపంగా చూస్తూ, ఏంటి నీ అల్లరసలు, స్టేషన్లో ఎత్తుకుంటారానే ఎవరైనా అని కార్ డ్రైవ్ చేస్తున్న అంకితని అడుగుతుంది. అంకిత, మరేం చేయమంటావక్క, నువ్వు ఎక్కడా ఆ ఫ్లైట్ ఎక్కావేమోనని గుండె ఆగి చచ్చా, లాస్ట్కి ఎక్కలేదంటే ప్రాణం లేచి వచ్చింది అంటుంది. ఫోన్లో ఉన్న సరియు కూడా, అంకిత నీ అల్లరి రోజురోజుకి పెరుగుతుంది, మరి అలా ఎత్తుకుని తిప్పితే ఎలాగే స్టేషన్లో అని అంటుంది. అమూల్య, అలా చెప్పమ్మా అంటుంది. సరియు, అవును
ఈసారి ఎత్తుకోవాలనుకుంటే ఇంట్లో ఎత్తుకో అని నవ్వాపుకుంటూ అంటుంది. అమ్మా అంటూ అమూల్య అరుస్తుంది. సరియు నవ్వుతూ ఎందుకేరా అనేది సరిగ్గా తినాలని, నీ చెల్లెత్తుకున్నా లేస్తున్నావు నువ్వు అంటుంది. సో ఇదేనండి పరిణయం 38th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.